నేత్రలకు బృందావనము కొడైకెనాలు ఏలన పిల్లాడిన సతి చెంతనుండగా స్టెఫనీ లింకేలను. ఏ లేచి నిలబడ్డా రెస్పెక్టింగా మాటలు రావేటి వచ్చు ఏటి వచ్చని చెప్పి అటు చూస్తున్నావు అక్కడ ఎవడన్నా ఉన్నాడేటి రామరామ రామరామ ఆడవుడు మధ్యలో దేవుడండి దేవుడా అంటే నీకు మగదేవుళ్ళు తప్ప ఆడదేవుళ్ళు గుర్తుకురాదేటి చూడే ఇక మీదట నువ్వు మగదేవుళ్ళు తలుచుకుని ఉంటే ఊరుకునేది లేదు ఇవాళనండి నేనే నీకు మగదేవుణ్ణి పతియే ప్రత్యక్ష దైవం అన్నారు కదా అలాగేనండి అదే ఇప్పుడు కొంచెం లైన్ లోకి వచ్చా అవునా ఎంతకీ మన ముహూర్తం 8 గంటలకి అదే మన చావున ముహూర్తం 8 గంటలకని 10:30 అంత ఖచ్చితంగా లేదు చెప్పు పంతులు గారు చెప్పారండి పంతులు చెప్పాడా అంటే పంతులకి నీకు ఎప్పటి నుండో రన్నింగ్ కనెక్షన్ ఉన్నదన్నమాట అయ్యో ఇప్పుడు ఆ టైం అయితే నీతో చెప్పాడు అదేదో నాతో చెప్పచ్చు కదా ఆ టైంలో మీరు లేరండి ఏ టైంలో ఓహో నువ్వు ఆ పంతులు ఏకాంతంగా కలుసుకున్నప్పుడే నేను కనిపెట్టేశానే ఇక పెళ్లిపేటల మీద నువ్వు కూర్చున్నప్పుడు ఆ పంతులు నీ చెయ్యి పట్టుకొని క్రికెట్ కామెంటరీ ఇచ్చినట్టుగా టక 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 మంత్రాలు చదివేసి నీ చెయ్యి పిసికేస్తున్నాడు నేను కనిపెట్టేశాను అబ్బే అదేం కాదండి మరి ఏటి కాదు సరే ఆ పాయింట్ అలా ఉంచు సెకండ్ పాయింట్ వస్తున్నాను ఆడ అరుంధతి నక్షత్రం చూపిస్తానని ఇద్దరిని బయటికి తీసుకెళ్లి అదిగో అదే అరుంధతి నక్షత్రం చూపించాడు నేను ఆకాశం వైపు చూస్తున్నాను ఆడు నీ వైపు చూస్తున్నాడు నువ్వు ఆడి వైపు చూస్తున్నావు కరెక్టేనా నాకు నక్షత్రం కనిపించలేదండి నాకు మాత్రం కనబడ్డదేంటి కనబడలేదు నాకు కనబడలేదు నీకు కనబడలేదు సరే నీ కనబడినప్పుడు నువ్వు నన్ను అడగాలి కదా సర్లే ఆ పాయింట్ అలా ఉంచు మరో సెకండ్ పాయింట్ అడుగుతాను అవునే పెళ్ళిలో నువ్వు పేట్ల మీద కూర్చున్నప్పుడు పెళ్లికి వచ్చిన ప్రతి మగాడు నిన్నే చూస్తున్నాడేంటి అదేటా మలుపు పెళ్లి కూతురు అన్నాక అందరూ చూస్తారు కదండి పెళ్లి కూతురు అన్నాక అందరూ చూస్తారని అందంగా కనిపించేస్తావా సర్లే ఆ పాయింట్ ఎలాగుంచు మూడో పాయింట్కి వస్తున్నాను నేను ఆ ఫోటోలు తీసినాడు నువ్వు వీరి మీద కూర్చుని దగ్గర నుంచి నీ చుట్టే తిరుగుతున్నాడు ఇకపోతే ఆ వీడియో కొండగాడు ఆడేమో భుజం మీద ఒకటి ఎట్టుకొని ఓహా నువ్వు బట్టలు మార్చుకుంటున్నప్పుడు కూడా మొత్తం అంతా కవరింగ్ ఇచ్చేసాడు తెలుసా మీరే కదండి డబ్బులు ఇచ్చి వాళ్ళని పెట్టారు ఏంటి డబ్బులు ఇచ్చి పెడితే ఒరే రండిరా వచ్చి మా ఆవిడని చూపించాల్సినంత చూపించాను అని చెప్తానేటి చేసి అనేది సరిపోద్దేటి పెళ్లిలో సొన్న యూజేవాడు డబ్బు లాగించేవాడు ఎంగులాకలు ఇచ్చేవాడు వంటలు ఉండేవాడు మొత్తం అందరూ నిన్నే చూస్తున్నారు నేను తప్ప తల దించుకునే ఉన్నాను కదండి ఆ దించుకునే వాళ్ళు కానీ దించుకుని ఎవరిని చూస్తున్నావు అని అడుగుతాను నాన్న నేనే పరిస్థితిలో ఉన్నానో చూసావుగా నాన్న అది ఎందుకు ఏడుస్తున్నావు మా నాన్న గుర్తొచ్చాడు ఏ మీ అమ్మ గుర్తుకు రాలేదేటి పెళ్ళైన తర్వాత మీ నాన్న నీ దగ్గరకు వచ్చి అమ్మా అమ్మా అని నిన్ను వాటేసుకుంటుంటే నువ్వేమో నాన్న నాన్న అని గుండెల మీద వాలిపోయావు కదే మీరిద్దరూ అలాగుంటే నా మనసు ఎంత బాధపడిందో నీకే తెలుసు నిజం పక్క మీద సంకురాత్రి మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి పెదవులు అడిగిన రుచి రాత్రి కౌగిలి అడిగిన కసి రాత్రి కవ్విస్తున్నది చలి రాత్రి సన్నజాజి పక్క మీద సంకురాత్రి